హలో, గుడ్ మార్నింగ్. మళ్ళీ మ్యాగ్నెట్తో కలుసుకున్నాం కదా. స్ట్రాంగ్, ఫుల్లీ స్ట్రాంగ్, రైట్. దిస్ ఈజ్ నందకుమార్, ఫిజిక్స్ లెక్చరర్. కొంతమంది స్టూడెంట్స్కి నేను తెలుసు. ఓకేలేండి, ఫ్రెండ్స్ అదే స్టూడెంట్సే ఫ్రెండ్సే స్టూడెంట్స్. మీకు తెలియదే ఉంది, కానీ స్టూడెంట్స్ లేకపోతే అదే స్టూడెంట్లు అండ్ ఫ్రెండ్స్ లేకపోతే వీ కెనాట్ సర్వైవ్. ఎడిక్షన్. ఓకే, ఎనీహౌ ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ కదా, ఏ కేసులో ఎలాగొస్తుందో క్లియర్గా చెప్తాను. అది నేర్చుకోండి. ఈ 2 minutes డిస్కషన్ అయ్యాక వాటి ప్రూఫ్లన్నీ కూడా ఇస్తా. ఫస్ట్ ఇవి నేర్చేసుకోండి, తర్వాత ప్రూఫ్లు నేర్చుకోండి. ఇక్కడ 5 కేసెస్ చెప్తున్నా. ఇది ఒక నార్త్ పోల్ అనుకోండి. M పోల్ స్ట్రెంగ్త్ ఉండే నార్త్ పోల్. ఇది సౌత్ పోల్ అనుకోండి. M పోల్ స్ట్రెంగ్త్ ఉండే సౌత్ పోల్. దీనికి R డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? B డ్యూ టు ద పోల్. ఇవి పోల్స్ అనమాట, ఇండివిజువల్ పోల్స్. అవే ఫ్రమ్ నార్త్ టువర్డ్స్ ద సౌత్. పోల్ స్ట్రెంగ్త్ ఇది, డిస్టెన్స్ ఇది. ఎంత అవుతుంది? μ0/4π పోల్ స్ట్రెంగ్త్ బై డిస్టెన్స్ స్క్వేర్. పోల్ ఉన్నప్పుడు స్క్వేర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు పోల్ క్లియర్గా అర్థమైంది కదా. పోల్ స్ట్రెంగ్త్, డిస్టెన్స్ స్క్వేర్. అవే ఫ్రమ్ నార్త్ టువర్డ్స్ సౌత్. క్యాచ్. B డ్యూ టు ద హార్షూ పోల్ మ్యాగ్నెట్ అట్ మిడ్ పాయింట్. ఇది హార్షూ పోల్ మ్యాగ్నెట్. ఒక రాడ్ ఉంది, నీ కోపం వచ్చి అని బెండ్ చేస్తావు అనుకో, అదే హార్షూ పోల్ మ్యాగ్నెట్. దీని మిడ్ పాయింట్లో దాని పోల్ స్ట్రెంగ్త్ M ఉంది, R డిస్టెన్స్ ఉంది, అంటే సౌత్ పోల్కి నార్త్ పోల్ డిస్టెన్స్. దీని మిడ్ పాయింట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మిడ్ పాయింట్ μ0/4π పోల్ స్ట్రెంగ్త్ బై డిస్టెన్స్ స్క్వేర్ 8m/r². పోల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఇక్కడ r² ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. అయిపోయింది కదా. ఇప్పుడు B డ్యూ టు ద బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్కి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇది బార్ మ్యాగ్నెట్, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ M. బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్తో రిప్రజెంట్ చేయాలి. మ్యాగ్నెటిక్ మూమెంట్ M, డిస్టెన్స్ R ఉంటే μ0/4π యాక్సిల్ లైన్ కదా. యాక్సిల్ లైన్ అంటే పాసింగ్ త్రూ దిస్ లైన్ 2m/r³. అది కూడా ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్ టు నార్త్. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుందో B కూడా అటే ఉంటుంది. μ0/4π 2m/r³ సౌత్ టు నార్త్, అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉందో అటు ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనమాట. దాని వాల్యూ ఎంత? μ0/4π m/r³. క్యాపిటల్ M ఉన్నప్పుడు r³ ఉంటుంది, చూసుకోండి. క్యాపిటల్ M ఉన్నప్పుడు అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్నప్పుడు r³ ఉంటుంది. ఇదే డైరెక్షన్ ఉంది, నార్త్ టు సౌత్ ఉంది. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ ఉంటుంది, నార్త్ టు సౌత్. చూసుకోండి క్లియర్గా, డైరెక్షన్ ఇంపార్టెంట్. నార్త్ టు సౌత్ ఉంటుంది, ఓకేనా. క్లియర్గా ఇక్కడ చూడండి, ఇది సౌత్ టు నార్త్ ఉంటే ఇది ఎటు ఉంటుంది? నార్త్ టు సౌత్ ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ θ యాంగిల్ ఉందనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే μ0/4π m బై మ్యాగ్నెటిక్ మూమెంట్ బై r³ ఇంటూ 1+3 cos²θ. m/r³. క్యాపిటల్ M ఉన్నప్పుడు r³ ఉంటుంది. ఇలా మీరు 5 కేసెస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేటెడ్ బై ది పర్మనెంట్ బార్ మ్యాగ్నెట్ నుంచి. ఇవి 2 పోల్స్. ఈ 3 కేసెస్ బై ది బార్ మ్యాగ్నెట్. వీటన్నిటికీ ప్రూఫ్లు చాలా క్లియర్ కట్గా ఇచ్చా, అంటే అట్ మై బెస్ట్. సో మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నా, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే వాటి ప్రూఫ్లు చెప్పేసా. ఆ ప్రూఫ్లంతా విన్ని బోర్ అయిపోతారేమో అని, పిచ్చి వేస్తారేమో అని భయపడి ఆలోచించి ఫస్ట్ ఇవి ఇచ్చేసాను. ఇవి బైహార్ట్ చేసేయాలి మీరు. ఇవి ప్రూఫ్ ఫార్ములాస్ అనమాట. 1 2 3 4 5 ఇది ఖచ్చితంగా రావాలి. వీటి ప్రూఫ్లు నేర్చుకుంటే మంచిది, నాలెడ్జ్ఫుల్. సో ప్రూఫ్లు దాని వెనకాతలు ఇస్తున్నా, ఓకేనా. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్, కమాన్. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు ఒక మంచి టాపిక్ చేయబోతున్నాం. మ్యాగ్నెటిజంలో ఇంతకు ముందు వీడియోలో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే ఏంటి, పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి చెప్పాం. ఈ వీడియోలో ఫోర్స్ బిట్వీన్ 2 పోల్స్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? మీకు జనరల్గా తెలిసి ఏంటిది, లైక్ పోల్స్ రిపల్షన్, అన్లైక్ పోల్స్ అట్రాక్షన్ అని తెలుసు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్స్, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రెండు పోల్స్ తీసుకున్నాం, నార్త్ పోల్ నార్త్ పోల్. రిపల్షన్ అట్రాక్షనా చెప్పండి? రిపల్షన్ అంటే ఈ నార్త్ పోల్తో రిపల్ అయి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే ఫోర్స్ దూరంగా వెళ్ళడం అంటే రిపల్షన్ అంటే ఇలా. మరి ఈ నార్త్ పోల్ వల్ల రిపల్షన్ అయి దూరంగా వెళ్తుంది ఇలా. దీన్ని ఏమంటారు? రిపల్షన్ కదా, దూరంగా వెళ్ళడం అంటే ఇలా వెళ్తుంది అనమాట. ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. F21 అంటే ఎవరు? ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. F1 అంటే ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటాయి. ఈ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1, F ప్రపోర్షనల్ టు M2, F ప్రపోర్షనల్ M1 M2. మీకు జనరల్గా తెలుసు ఈ మ్యాగ్నెట్స్ దూరం జరుగుతున్న కొద్దీ వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ కానీ రిపల్షన్ ఫోర్స్ కానీ తగ్గిపోతుందని. కాబట్టి ఫోర్స్ ప్రపోర్షనల్ 1/r². ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం ఇలా రాస్తాం, F ప్రపోర్షనల్ M1 M2/r². అయితే ఒక కాన్స్టెంట్ మనకి ఇక్కడ అవసరం కదా, μ0/4π M1 M2/r². μ0 వాల్యూని పెర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ అని అంటాం. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 4.10⁻⁻⁷ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై ఆంపియర్ మీటర్ స్క్వేర్, అంటే న్యూటన్ బై ఆంపియర్ స్క్వేర్, లేదా SI యూనిట్స్ అనుకోండి. సో ఇప్పుడు కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, దగ్గర పెడితే అట్రాక్ట్ అవుతాయి. పెద్ద మ్యాగ్నెట్ తీసుకుంటే బాగా అట్రాక్ట్ అవుతుంది. చిన్న మ్యాగ్నెట్ తీసుకుంటే, చిన్నది అంటే వీక్ మ్యాగ్నెట్ తీసుకుంటే కొంచెం అట్రాక్ట్ అవుతుంది. సో అలాంటి రెండు మ్యాగ్నెట్స్ తీసుకొని పెట్టినప్పుడు వాటి మధ్య ఫోర్స్, ఇది పెద్ద మ్యాగ్నెట్ తీసుకున్న కొద్ది ఫోర్స్ పెరుగుతుంది, అదే దీని మీనింగ్. వాటిని దూరం తీసుకెళ్తున్న కొద్దీ ఫోర్స్ తగ్గుతుంది, అదే దీని మీనింగ్, రైట్? సో అల్టిమేట్గా ఫోర్స్ మ్యాగ్నెట్స్ మీద డిపెండ్ అవుతుంది. మ్యాగ్నెట్స్ ఇంక్రీజ్ చేస్తే పోల్ సైన్స్ ఇంక్రీజ్ చేస్తే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, డిస్టెన్స్ పెంచుతుంటే డిక్రీజ్ అవుతుంది అనేది దీని మీనింగ్. సో అయితే ఇంక μ0/4π, దానికి ఏం పేరు పెట్టాం? పెర్మిబిలిటీ. సపోజ్ ఈ పోల్స్ని ఎయిర్లో పెడితే ఒక రకమైన ఫోర్స్ ఉంటుంది, ఇది వాటర్లో ముంచి పెట్టామనుకోండి, అప్పుడు ఫోర్స్ మారిపోతుంది. కాబట్టి ఇది మీడియం ప్రాపర్టీ అనమాట. అంటే ఈ పోల్స్ ఎయిర్లో పెట్టామా లేకపోతే వాటర్లో పెట్టామా దాన్ని బట్టి ఈ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది, ఈ కాన్స్టెంట్ డిపెండ్ అవుతుంది. అందుకే దీని పేరు పెర్మిబిలిటీ. అంటే రెండు పోల్స్ మధ్య మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా ఇంటరాక్ట్ అవుతుందో, ఎలా పర్మిట్ అవుతుందో ఆ ప్రాపర్టీని పెర్మిబిలిటీ. క్లియర్గా చెప్తున్నా, రెండు పోల్స్ మధ్య మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా పర్మిట్ చేయబడుతుందో ఆ వాల్యూని, ఆ న్యూమరికల్ వాల్యూని పెర్మిబిలిటీ అని అన్నాం. ఓకేనా? సో దాని వాల్యూ ఎంత అవుతుంది? 4.10⁻⁻⁷. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో దీన్ని మనం క్లియర్గా చెప్పుకోగలిగాం. సో ఇప్పుడు పోల్స్ డబల్ చేసామనుకోండి, ఫోర్స్ డబల్ అవుతుంది. అలా ఇంకా క్వశ్చన్స్ బోల్డ్ అని ఉంటే మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి ఫిజికల్ క్వాంటిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి, ఏంటో చూడండి. 2 magnetic poles
టూ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉన్నాయి, ఓకేనా, సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. టూ మ్యాగ్నెటిక్ పోల్స్ కొంత డిస్టెన్స్లో ఉన్నాయి. ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎఫ్. అంటే ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ ఒక పోల్ ఉంది M1, ఇంకో పోల్ ఉంది M2, సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎఫ్. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π M1 M2/r². ఓకేనా. అయితే తర్వాత ఏమన్నా, వెన్ ద పోల్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఈచ్ పోల్ ఈజ్ డబల్డ్. అంటే పోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈచ్ పోల్ ఈజ్ డబల్డ్. అంటే దీన్ని ఏం చేసాం, 2M1 చేసాం. ఈచ్ పోల్ ఈజ్ డబల్డ్, దీన్ని కూడా డబల్ చేసాం. ద పోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈచ్ పోల్ ఈజ్ డబల్డ్, ఓకేనా. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్. వాట్ విల్ బి ద ఫోర్స్ అనుకుంటే, ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు μ0/4π 2M1 2M2/r/2 హోల్ స్క్వేర్. అవునా, r/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం క్లియర్గా చేసుకుంటే ఎంత వస్తుంది, ఈ ఎఫ్ డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం రండి. ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు 2 2 జా 4, μ0/4π M1 M2ని రాద్దాం. న్యూమరేటర్లో ఎవరు మిగిలిపోయారు, 2 × 2 4 బై r²/4, r²/4. am I right? r²/4. ఈ 4 పైకి వెళ్తుంది. అప్పుడు ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు μ0/4π M1 M2/r². ఈ 4 పైకి వెళ్తే 4 × 4 16. సో ఈ వాల్యూని మనం ఎక్కడో చూసినట్టుంది, అదే ఇది. కాబట్టి ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ × 16. అంటే ఫోర్స్ బికమ్స్ 16. ఫోర్స్ ఏమవుతుంది, 16 టైమ్స్ అవుతుంది, ఓకేనా. సో ఈ రకంగా పోల్స్ చేంజ్ అయినప్పుడు ఫోర్స్ ఏమవుతుంది అని మనం డిస్కస్ చేయొచ్చు. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక మంచి కాన్సెప్ట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా కేర్ఫుల్గా వినాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓకేనా. రైట్, ఇక్కడ మనం చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. రిలేటివ్ పెర్మిబిలిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టడీ చేయాలి. పెర్మిబిలిటీ అనే వర్డ్ గురించి మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? ఏంటిది, 2 పోల్స్ మధ్య ఉండే ఫోర్స్ ఆ 2 పోల్స్ ఉండే మీడియం మీద కూడా డిపెండ్ అవుతాయి అని చెప్పుకున్నాం, అవునా? ఒక్కసారి గుర్తురండి, తచ్చుకోండి, గుర్తు చేసుకోండి. అంటే ఏంటి, ఇది ఒక పోల్, ఇది ఒక పోల్, వీటి మధ్య ఉండే ఫోర్స్ మనకి తెలుసు. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π M1 M2/r². ఇది ఎయిర్లో అయితే, అందుకే దీని పేరు ఎఫ్ ఎయిర్ అన్నాం. అంటే దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంతో, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వాటి మధ్య ఫోర్స్ వస్తుంది. ఈ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దీని ప్రాపర్టీ దీనికి, దీని ప్రాపర్టీ దీనికి ఇలా పర్మిట్ చేయాలి కదా. మీడియం పర్మిట్ చేస్తేనే కదా ఒకదానికొకటి ఎంటర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికి మనం వెళ్ళాలనుకోండి, వాళ్ళు మనం రమ్మంటేనే లోపలికి వెళ్తామా, తోసుకొని వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. సేమ్ అలాగే దీని ప్రాపర్టీ దీనికి, దీని మధ్య ఫోర్స్ రావాలంటే ఈ దీని ప్రాపర్టీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీ దీంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఈ మీడియం పర్మిట్ చేయాలి కదా. ఎయిర్ది μ0 అనుకుంటే, సపోజ్ ఇదే
టూ పోల్స్ని చూడండి, టూ పోల్స్ని సేమ్ డిస్టెన్స్లో పెట్టాం. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది. దీని సేమ్ పోల్స్ మార్చలేదు కాబట్టి పోల్ స్ట్రెంగ్త్ సేమ్ ఉన్నాయి. కానీ ఈసారి వచ్చిన ఫోర్స్ మారిపోయిందట. ఎందుకు మారిపోయింది? పోల్స్ మారలేదు, డిస్టెన్స్ మారలేదు, కానీ వీటి మధ్య ఉండే మీడియం మారిపోవడం ద్వారా ఇక్కడ ఉండే కాన్స్టెంట్ మారిపోయింది. ఈ కాన్స్టెంట్ మనం ఏమన్నా అంటే పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం. ఇక్కడ కాన్స్టెంట్ ఏమన్నా పెర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్, దీన్ని ఏమన్నా పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం అని అన్నాం. రాద్దామా క్లియర్గా? μ0 అంటే ఎవరు? పెర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ అంటే ఎయిర్ ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఎంత అలౌ చేస్తుంది. పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం అంటే లిక్విడ్ సంథింగ్ ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంది కదా, ఈ సబ్స్టెన్స్ ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎంత అలౌ చేస్తుంది రిప్రజెంట్ చేసే నెంబర్ పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం. ఈ పెర్మిబిలిటీ ఆఫ్ మీడియంకి పెర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్కి ఉండే రేషియో అని రిలేటివ్ పెర్మిబిలిటీ అని అన్నాం. ఏమన్నా μr అంటే ఏంటి? μr అంటే ఏంటి చెప్పండి? రిలేటివ్ పెర్మిబిలిటీ అంటే పెర్మిబిలిటీ ఆఫ్ మీడియంకి అంటే ఈ మీడియంకి అంటే ఇది అలౌ చేసే ప్రాపర్టీని అలౌ చేసే పెర్మిబిలిటీకి ఎయిర్ అలౌ చేసే పెర్మిబిలిటీకి ఉండే రేషియో అని రిలేటివ్ పెర్మిబిలిటీ అంటాం. ఇది పెర్మిబిలిటీ కాబట్టి ఇది ఓకే జస్ట్ ఏ నెంబర్, ఇట్స్ ఏ నెంబర్ అనమాట. కాబట్టి దీని నుంచి మనం ఎప్పుడైనా పెర్మిబిలిటీ ఆఫ్ మీడియం కావాలంటే μr μ0 రాసుకోవచ్చు. జస్ట్ ఇది ఎలా ఉంటుంది 1 2 3 4 సపోజ్ ఇది 1 2 ఉందనుకో అంటే పెర్మిబిలిటీ ఆఫ్ ఈ మీడియం ఎయిర్ పెర్మిబిలిటీ ఇంటూ 2 టైమ్స్. సపోజ్ ఈ మీడియంకి సింపుల్గా ఇలా చెప్పాడు μr = 2 అని అంటే అర్థమేంటి? ఎయిర్ పెర్మిబిలిటీకి 2 టైమ్స్ ఉంది. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? దీని మ్యూ ఎంత అవుతుంది చెప్పండి? దీని μr 2 అని చెప్పాను కదా, μ = μr μ0 కదా. అప్పుడు μ = μr ఎంతది? 2 అని చెప్పాను కదా ఈ మీడియంకి 2. μ0 ఎంత? 4/10⁻⁻⁷. అప్పుడు ఈ మీడియం యొక్క పెర్మిబిలిటీ ఎంత అవుతుంది? 8/10⁻⁻⁷. ఆ రకంగా మనం ఈ మీడియం యొక్క పెర్మిబిలిటీ తెలుసుకోవాలంటే దాన్ని రిలేటివ్ పెర్మిబిలిటీతో రిప్రజెంట్ చేస్తాడు. ఎందుకంటే అది సింపుల్ నెంబర్. 2 అని ఉందనుకో, 2 × μ0 వాల్యూ ఆల్రెడీ నీకు తెలుసు 4/10⁻⁻⁷. సపోజ్ ఇది 4 ఉంది అన్నాడు అనుకో, ఈ మీడియం యొక్క రిలేటివ్ పెర్మిబిలిటీ 4 అన్నాడు అనుకో అంటే ఇది 4 టైమ్స్ ఎక్కువ అనమాట ఎయిర్ పెర్మిబిలిటీతో. 4 × 4/10. ఆ రకంగా నీకు మీడియం పెర్మిబిలిటీ తెలుస్తుంది. అసలు మీడియం పెర్మిబిలిటీ ఎందుకంటే ఫోర్స్ బిట్వీన్ 2 పోల్స్ ఇన్ ఏ మీడియం = మీడియం పెర్మిబిలిటీ బై 4π×M1M2/r². ఆ రకంగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం? ఫోర్స్ బిట్వీన్ 2 పోల్స్ ఇన్ ఏ మీడియం కావాలి అంటే పెర్మిబిలిటీ బై 4π×M1M2/r². ఇంకా చెప్పుకోవాలంటే క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే చూడండి, దీన్ని ఒకసారి చెరుపుతున్నా. ఇక్కడ మనం దీని ప్లేస్లో ఇందాకే చెప్పాను ఏంటని, μ = μr μ0 రాసుకోవచ్చు కదా. సో ఎఫ్ మీడియం = μ ప్లేస్లో ఏమని రాయొచ్చు చెప్పండి? రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ M1M2/r². ఇంకా క్లియర్ కట్గా రాయాలంటే μr × μ0/4π/M1M2/r². ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దీన్ని మనం పెర్మిబిలిటీ ఆఫ్ ఎయిర్ అని అన్నాం. కాబట్టి ఫోర్స్ బిట్వీన్ 2 పోల్స్ ఇన్ ఏ మీడియం =
రిలేటివ్ పెర్మిబిలిటీ ఇంటూ ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఎయిర్. అర్థమవుతుందా? ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ పెర్మిబిలిటీ ఇంటూ ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఎయిర్. ఓకేనా? ఇది చూడండమ్మా, పెర్మిబిలిటీ అంటే ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఏ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ పెర్మిబిలిటీ ఇంటూ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ఎయిర్. లేదా ఇలాగైనా రాసుకోవచ్చు, μr ఇంటూ μ0/4π m1 m2/r². సపోజ్ 2 ఇస్తాడు, ఈ మీడియం యొక్క రిలేటివ్ పెర్మిబిలిటీ 2 ఇచ్చాడు, 2 ఇంటూ μ0/4π m1 m2/r². μ0/4π వాల్యూ ఎంత తెలుసు కదా, దీని వాల్యూ ఎంత ఉంటుందో 10⁻⁻⁷. దీని వాల్యూ ఎంత ఉంటుంది? 10⁻⁻⁷. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాంతో మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు కొంత ఐడియా వస్తుంది. ఇక్కడ ఒక పోల్ ఉంది, ఒక నార్త్ పోల్ ఉంది. దీని పెర్మిబిలిటీ 2 ఆంపియర్ మీటర్. అంతేనా? పోల్ ఉందంటే దాని యూనిట్ ఆంపియర్ మీటర్ కదా. ఇంకో పోల్ ఉంది, నార్త్ పోల్ ఉంది, దీని పోల్ స్ట్రెంగ్త్ ఎంత? 4 ఆంపియర్ మీటర్ అన్నాడు. ఓకేనా? ఇది ఒక మీడియంలో ఉన్నాయి, ఈ రెండు పోల్స్ ఒక మీడియంలో, వాటి మధ్య డిస్టెన్స్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ డిస్టెన్స్లో ఒక మీడియంలో ఉన్నాయి. అంటే ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ మీడియం కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటి చెప్పాను ఇందాక, రిలేటివ్ పెర్మిబిలిటీ ఇంటూ μ0/4π m1 m2/r². దీని వాల్యూ ఆల్రెడీ నీకు తెలుసు, 10⁻⁻⁷ అని. m1 2 m2 4 r ఏమో 2 మరి తెలియాలి కదా, అప్పుడు ఇస్తాడనమాట. ఈ క్వశ్చన్లు ఇస్తాడు, రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ ఎ మీడియం, రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ 3 అని ఇచ్చాడు అనుకోండి, 3 యూనిట్స్ అన్నాడు అనుకో, అప్పుడు ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ పెర్మిబిలిటీ ఎంత ఇచ్చాం? 3 ఇచ్చాం. μ0/4π వాల్యూ ఎంత? 10⁻⁻⁷. m1 2 ఆంపియర్ మీటర్, m2 4 ఆంపియర్ మీటర్ బై డిస్టెన్స్ 2². ఖచ్చితంగా చూసుకోండి, ఇది ఆంపియర్ మీటర్లో ఉండాలి, ఇది కూడా ఆంపియర్ మీటర్లో ఉండాలి, డిస్టెన్స్ మీటర్లో ఉండాలి. ఒకవేళ సెంటీమీటర్లో ఉంటే మనం ఏం చేయాలి? మన సెంటీమీటర్లో ఉంటే ఏం చేయాలి? దాన్ని మీటర్లోకి మార్చుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే అప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఎఫ్ మీడియం ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 10⁻⁻⁷ ఇంటూ 12/4 అంటే 3. అంటే ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఇన్ ఏ మీడియం 9 ఇంటూ 10⁻⁻⁷ న్యూటన్. ఓకేనా? ఈ రకంగా మనం ఇన్వర్స్ స్క్వేర్ లాలో పోల్స్ ఎయిర్లో ఉన్న మీడియంలో ఉన్న మనం ఫైండ్ అవుట్ చేయగలం. అర్థమవుతుందా? 1 by 1 జాగ్రత్తగా ఫాలో అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫిజిక్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అతి అద్భుతమైన ఒక ఫిజికల్ క్వాంటిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటారా, ఇప్పుడు జరుగుతున్న ఫిజిక్స్లో మ్యాక్సిమం ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్ట్రోమాగ్నెటిజం. Electromagnetism depends on magnetic properties in which magnetic field strength is very, very important. All engineerings depend on magnetic field strength. దీనికి ఇంకో పేరు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. దీనికి ఇంకో పేరు ఏం పేరు పెట్టాం? బీకి ఇంకో పేరు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. దీనికి ఇంకో పేరు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. అదో అక్కడ బోర్డు మీద రాశారు, టాప్ హెడింగ్ పెట్టారు. దీనికి ఇంకో పేరు ఉంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇది ఎందుకు వస్తుందో స్పెసిఫిక్గా చెప్తా, డోంట్ వరీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి ఒక 10 minutes పోయాక డిస్కస్ చేద్దాం. దీన్ని ఎలా డిఫైన్ చేశాడు అంటే మీకు ఒక విషయం చెప్తున్నా.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన ఒక ఫిజికల్ క్వాంటిటీ. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? అంతే కదా. చూడండి, నేను ఒక విషయం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఒక మంచి ఇంజనీర్గా తయారవ్వాలంటే, ఓకే, ఒక ఛాలెంజింగ్ స్టూడెంట్గా తయారవ్వాలంటే ఫండమెంటల్స్ పక్కగా రావాలా. ఎవరైతే ఫండమెంటల్స్ని పిండారేస్తారో సక్సెస్ ఈ సర్టెన్. నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలి. నాకు మొదటి నుంచి అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను మీకు చెప్తున్నా. నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలి. దాని వంతు నేను ఎంత హెల్ప్ చేయగలిగితే అంత చేస్తా, అంతే. సరే, దీని సంగతి చూద్దాం. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, మ్యాగ్నెట్ దగ్గరగా ఐరన్ పీస్ పెడితే అట్రాక్ట్ చేస్తుంది. దూరంగా పెడితే అట్రాక్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ దగ్గరికి తీసుకొస్తే అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా దగ్గరికి తీసుకొస్తే ఇంకా దగ్గరికి తీసుకొస్తే ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. అవునా కదా? అలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ పోల్ ఉందనుకో. దీని గురించి కూడా డిస్కస్ చేస్తా. అసలు మ్యాగ్నెట్ అంటే నార్త్ పోలు సౌత్ పోలు రెండు ఉంటాయి. సింగిల్ పోల్ని ఎప్పుడు మనం రిప్రజెంట్ చేయం. థియరిటికల్గా చదవడానికి మాత్రమే సింగిల్ పోల్ని ఇండికేట్ చేస్తాం, కానీ జనరల్గా సింగిల్ పోల్ ఉండదు. ఒకవేళ సింగిల్ పోల్ తీసుకుంటే దాన్ని ఐసోలేటెడ్ పోల్ అని అంటాం, రైట్? సో ఓకే, దాని గురించి ఇప్పుడు పక్కన పెట్టండి. ఇలాంటి ఒక పోల్ ఉంది అనుకోండి. జనరల్గా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి, కానీ మనం నార్త్ పోల్ ఉన్నది ఒకదాన్ని తీసుకున్నాం అనుకోండి. దీని చుట్టూ దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. రైట్? దీని పోల్ స్ట్రెంగ్త్ M అనుకో. దీని ఫీల్డ్ ప్రాపర్టీ అంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయింది కదా. ఇది హలో ఇది డోరేమాన్ బొమ్మ కాదు. ఇది ఒక పోల్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూట్ అయిందని ఇలా లైన్ వేసా. మీరు ఎమోషనల్ డోరేమాన్ బొమ్మ వేసాను అనుకోకండి, ఓకేనా? డోంట్ మైండ్. అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. పాయింట్ 1 దగ్గర ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుందా? పాయింట్ 2 దగ్గర మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుందా? ఓహో, ప్రతి వాళ్ళకి తెలుసు పాయింట్ 1 దగ్గర ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. రైట్? పాయింట్ 1 దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది, 2 దగ్గర తక్కువ ఉంటుంది. దీన్ని మ్యాథమెటికల్గా మనం ఎలా చూపించాలి అంటే, ఒక టెస్ట్ పోల్ని తీసుకో. టెస్ట్ పోల్ అంటే ఇది కూడా ఇమేజినరీ. 1 ఆంపియర్ మీటర్ ఉండే పోల్ స్ట్రెంగ్త్ ఉండే ఒక పోల్ని, ఇమేజినరీ పోల్ని ఇక్కడ తీసుకొచ్చు. ఇంకా చెప్పాలంటే నార్త్ పోల్ని. సార్ ఇవి ఉండవు కదండి, థియరిటికల్గా ఉండొచ్చు కదా, థియరిటికల్గా మనం అనుకోవచ్చు కదా. అంటే 1 ఆంపియర్ మీటర్ ఉండే ఒక నార్త్ పోల్ని టెస్ట్ పోల్గా తీసుకొచ్చాం. దీని పోల్ స్ట్రెంగ్త్ ఎంతనా? M0. దీని మీద పాయింట్ 1 దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన ఫోర్స్ వస్తుంది, పాయింట్ 2 దగ్గర ఉన్నప్పుడు వేరే రకమైన ఫోర్స్ వస్తుంది. 1 దగ్గర ఎక్కువ ఫోర్స్ వస్తుందా, 2 దగ్గర ఎక్కువ ఫోర్స్ వస్తుందా? చూడండి, ఇక్కడ 2 క్లియర్గా రాస్తున్నాం. ఈ పోల్ని, ఈ టెస్ట్ పోల్ని 1 దగ్గర ఉంచాం. దీనివలన మన పోల్ వల్ల టెస్ట్ పోల్ మీద 1 పొజిషన్లో ఎక్కువ ఫోర్స్ వస్తుందా, 2 పొజిషన్లో ఎక్కువ ఫోర్స్ వస్తుందా? ఎస్, పొజిషన్ నెంబర్ 1లో ఉండేటప్పుడు ఎక్కువ ఫోర్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దూరం పెరిగిపోతుంది కాబట్టి ఫోర్స్ తక్కువ వస్తుంది. ఇక్కడ ఫోర్స్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్. ఎవరి ఫీల్డ్? దీని యొక్క ఫీల్డ్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, దీని యొక్క ఫీల్డ్ ఇక్కడ వీక్గా ఉంటుంది. ఎందుకు? దీని నుంచి దూరం వెళ్ళిపోతున్న కొద్దీ ఇది క్రియేట్ చేసే ఫీల్డ్ తగ్గిపోతుంది, వీక్ అయిపోతుంది. అవునా కదా? ఓకేనా? సో ఆ రకంగా ఇది క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని మీద ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియాలంటే ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కావాలి. దానికే మనం ఏం పేరు పెట్టామంటే B అని పేరు పెట్టాం. దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ దాన్ని ఏమన్నా, ఇది దీని మీద ఇచ్చే ఫోర్స్ బై
దీని పోల్ స్ట్రెంగ్త్. ఓకేనా? సో ఎలా డిఫైన్ చేశాడంటే B ఈజ్ డిఫైన్డ్ యాజ్, B అంటే ఎవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కానీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కానీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఆన్ ఎవరి మీద? యూనిట్ టెస్ట్ పోల్, ఆన్ యూనిట్ టెస్ట్ పోల్. టెస్ట్ పోల్ అంటే ఎవరు? యాంపియర్ మీటర్, దాని పోల్ స్ట్రెంగ్త్ 1 ఉండే నార్త్ పోల్ అనమాట. దాన్ని మనం టెస్ట్ పోల్ అంటాం. టెస్ట్ పోల్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఓకేనా? అంటే ఈ టెస్ట్ పోల్ మీద వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటే, ఈ టెస్ట్ పోల్ మీద వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నట్టు, ఈ ఫోర్స్ తక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉన్నట్టు. B ఈజ్ ఈక్వల్స్ టు F/m0. లెట్ us assume ఈ రెండింటి మధ్య r డిస్టెన్స్ ఉందనుకో, కాబట్టి దీని మీద వచ్చే ఫోర్స్ ఎంత అవుతుంది చెప్పండి? ఎయిర్లో కదా, μ0/4π mm0 బై r². అదేంటి? ఫోర్స్ బై ఆన్ టెస్ట్ పోల్ కదా. కాబట్టి B ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m/r². సార్ ఇది కొంచెం క్లియర్గా చెప్పండి అని మీరు అడుగుతారు. ఏం లేదమ్మా, ఇక్కడ ఒక నార్త్ పోల్ తీసుకున్నాం, M పోల్ స్ట్రెంగ్త్ ఉండే నార్త్ పోల్ తీసుకున్నాం. r డిస్టెన్స్లో ఇది ఇచ్చే ఫీల్డ్ B అని పేరు పెడితే అది ఎంత ఉంటుంది? దీని పోల్ స్ట్రెంగ్త్ ఎంత? M. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? r². ఇది ఎయిర్లో ఉందా, మీడియంలో ఉందా? ఎయిర్లో ఉంటే μ0/4π, మీడియంలో ఉంటే μ/4π. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, M పోల్ స్ట్రెంగ్త్ ఉండే పోల్ నుంచి r డిస్టెన్స్లో ఇది క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? m/r². ఎయిర్లో కాబట్టి μ0/4π, మీడియం అయితే μ/r². ఓకేనా? సో క్లియర్గా ఉంది కదా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేటెడ్ బై ది పోల్ μ0/4π m/r². ఇదంతా చెరిపేసి ఒక్కసారి క్లియర్గా రాస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకేనా? సో వన్స్ అగైన్ నేను క్లియర్గా చెప్తున్నా, చూడండి. ఇక్కడ ఒక పోల్ ఉంటే r డిస్టెన్స్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది? ఇక్కడ మనం టెస్ట్ పోల్ అనుకున్నాం కదా, టెస్ట్ పోల్ అంటే నార్త్ పోల్. ఇది రిపల్ అవుతుంది కాబట్టి ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి B నేను తీసుకున్నాం μ0 ఈ B వాల్యూ ఎంత అవుతుంది? ఈ డైరెక్షన్లో తీసుకోవాలి, μ0/4π m/r². సపోజ్ ఇది సౌత్ పోల్ అనుకోండి, r డిస్టెన్స్లో B కావాలి అంటే towards సౌత్ తీసుకోవాలన్నమాట. అది ఎంతది? ఎందుకు? మనం అనుకునే టెస్ట్ పోల్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి, సపోజ్ మనం అనుకున్నాం కదా టెస్ట్ పోల్, నార్త్ టెస్ట్ పోల్ అని, దాన్ని ఇది ఎటువైపు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా మీకు? టెస్ట్ పోల్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ ఇట్ వస్తుంది కాబట్టి μ0/4π m/r². పోనీ మీకు అర్థం కాకపోయినా ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, పోల్ స్ట్రెంగ్త్ డిస్టెన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి μ0/4π m/r². అది నార్త్ పోల్ వల్ల క్రియేట్ అయితే అవే ఫ్రమ్ నార్త్ పోల్. అది సౌత్ పోల్ వల్ల అనుకోండి టువర్డ్స్ సౌత్ పోల్. ఇక్కడ హింట్, B డ్యూ టు నార్త్ పోల్, డ్యూ టు నార్త్ పోల్ అయితే ఎలా చెప్పాలి? అవే ఫ్రమ్ ద పోల్, అవే ఫ్రమ్ ద పోల్ అంటే ఇలాగనమాట. అంటే ఈ పోల్కి దూరంగా క్రియేట్ చేస్తుంది. డ్యూ టు సౌత్ పోల్ అయితే
U2 సౌత్ పోల్ అయితే, అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ పోల్ వల్ల క్రియేట్ అయితే, సౌత్ పోల్ అయితే టువర్డ్స్ అవే ఫ్రమ్ నార్త్ పోల్, ఇది టువర్డ్స్ సౌత్ పోల్. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ పోల్ వల్ల క్రియేట్ అయితే అవే ఫ్రమ్ నార్త్ పోల్, సౌత్ పోల్ వల్ల క్రియేట్ అయితే టువర్డ్స్ సౌత్ పోల్. వాల్యూ విల్ బి సేమ్ μ0/4πm/r² అని తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు పోల్. ఇందాకే డిస్కస్ చేసాం. రియల్గా అయితే మనకి సింగిల్ పోల్ ఉండదు. బార్ మ్యాగ్నెట్లో 2 పోల్స్ ఉంటాయి. 2 పోల్స్ ఉంటే మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నది మనం స్టడీ. ఇంతకు ముందు వీడియోలో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇందాక జస్ట్ 2 minutes క్రితం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు పోల్ గురించి నేర్చుకున్నాం. అయితే రియల్ లైఫ్లో ఒక సింగిల్ పోల్ అంటూ ఉండదు కదా, అవునా కదా? ఏంటి ఉంటుంది? నార్త్ పోలు సౌత్ పోలు 2 ఉంటాయి. నార్త్ పోలు సౌత్ పోలు 2 ఉండేదని మనం ఏమంటాం? బార్ మ్యాగ్నెట్ అంటాం, అవునా కదా? సో బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంటంని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. సో అంటే ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ ఉందనుకోండి. చూడండి, నేను ఇక్కడ క్లియర్గా డ్రా చేస్తున్నా. ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది, సౌత్ పోలు నార్త్ పోలు. ఇక్కడ పాయింట్ P తీసుకున్నాం. దీని లెంగ్త్ ఎంత ఉంటుంది జనరల్గా చెప్పండి? బార్ మ్యాగ్నెట్ లెంగ్త్ని 2L అని అంటాం, అవునా? అవునా? దీని సెంటర్ నుంచి R డిస్టెన్స్లో ఒక పాయింట్ని మనం స్టడీ చేస్తున్నాం. ఇక్కడ ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అని స్టడీ చేయబోతున్నాం. సో నార్త్ పోల్ నుంచి ఆ P అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పండి? ఇది R, ఇది L, కాబట్టి నార్త్ పోలు R-L డిస్టెన్స్లోని, సౌత్ పోలు R+L డిస్టెన్స్లోని ఉంది, అవునా కదా? సెంటర్ నుంచి ఇది R అయితే నార్త్ పోల్ నుంచి ఇది L కదా, R-L ఉంది. సౌత్ పోల్ ఇది L కదా, R+L ఉంది. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? కాబట్టి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని యాక్సిల్ లైన్ మీద అలాంగ్ ద యాక్సిల్ లైన్ ఎంత ఉంటుంది? ఓ, యాక్సిల్ లైన్ అంటే చెప్పలేదుగా, ద లైన్ పాసింగ్ త్రూ ద 2 poles. The line passing through the 2 poles is called as axial line. ఈ యాక్సిల్ లైన్ మీద ఒక పాయింట్ P తీసుకుంటే అది R డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి? సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ నుంచి R డిస్టెన్స్లో ఉంది. ఇలాంటప్పుడు నార్త్ పోల్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? R-L. సౌత్ పోల్ ఎంత డిస్టెన్స్లో ఉంది? R+L. సో మీకు ఇందాక ఆల్రెడీ స్టడీ చేశారేంటి? నార్త్ పోల్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ నార్త్ పోల్ అని, సౌత్ పోల్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టువర్డ్స్ ద సౌత్ పోల్ వస్తుందని మీకు తెలుసు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఏమవుతుంది? అవే ఫ్రమ్ నార్త్ పోల్. సౌత్ పోల్ వల్ల ఏమవుతుంది? టువర్డ్స్ ద సౌత్ పోల్. అంటే సౌత్ పోల్ వల్ల ఏమవుతుంది? టువర్డ్స్ ద సౌత్ పోల్. నార్త్ పోల్ వల్ల ఏమవుతుంది? అవే ఫ్రమ్ ద నార్త్ పోల్. అయితే సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? నార్త్ పోల్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ అనేది ఎక్కువ ఉంటుంది. సౌత్ పోల్ దూరంగా ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సౌత్ పోల్ తక్కువ ఉంటుంది. అయితే ఈ వాల్యూస్ ఎంత ఉంటాయి చూద్దాం. సరే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ రాస్తున్నా. μ0/4π, దాని పోల్ స్ట్రెంగ్త్ ఎంత? M. దీని పోల్ స్ట్రెంగ్త్ ఎంత? M. M/ నార్త్ పోల్ ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి? R-L డిస్టెన్స్లో ఉంది. ఓకేనా? నార్త్ పోలు R-L డిస్టెన్స్లో ఉంది కాబట్టి పోల్ స్ట్రెంగ్త్ M, డిస్టెన్స్ R-L, కాబట్టి M/R-L². ఇది ఎయిర్లో ఉంది కాబట్టి μ0/4π. సౌత్ పోల్ చూద్దాం. దీని పోల్ స్ట్రెంగ్త్ M, డిస్టెన్స్ R+L.
ఎయిర్లో ఉంది కాబట్టి μ0/4π m/r+l² ఓకేనా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఎక్కువ ఉంటుంది, సౌత్ పోల్ తక్కువ ఉంటుంది కాబట్టి బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇలా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? బిఎన్ మైనస్ బిఎస్ అని రాయొచ్చు. ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి బిఎస్ మైనస్ బిఎన్ అని రాయొచ్చు. అంటే ఎంతది? బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎన్ ఆల్రెడీ రాసాం కదా, μ0/4π m/r+l² మైనస్ దీని ఎంత వచ్చింది? μ0/4π ఇది r-l, నార్త్ పోల్ r-l, నార్త్ ఇది r-l, సౌత్ ఇది r+l² అవునా. సో నువ్వు ఇంకొక చిన్న పని చేయొచ్చు. ఏంటిది? ఇక్కడ μ0/4π m అన్నది కామన్ ఫ్యాక్టర్ తీయొచ్చా తీయకూడదా? చూడండి, బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m రెండు చోట్ల ఉంది, μ0/4π రెండు చోట్ల ఉంది. ఇక్కడ ఏం మిగిలింది? r-l² మైనస్ 1/r+l² ఓకేనా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎవరికి? దీనికి ఎల్సిఎం చేద్దాం. చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m ఎల్సిఎం చేసాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ r² r+l² మైనస్ r-l² బై ఇది a మైనస్ బి a ప్లస్ బి a² మైనస్ b². కానీ a మైనస్ బి a ప్లస్ బి a² మైనస్ b². కానీ వాటికి స్క్వేర్లు ఉండడం వల్ల ఇక్కడ మనం స్క్వేర్ పెట్టాల్సి వచ్చిందనమాట. కాబట్టి బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m r² + l² మైనస్ r² మైనస్ l² బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి a² మైనస్ b². మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకో స్క్వేర్ పెట్టాం. కాబట్టి ఇప్పుడు బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 4ab. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇలా అనుకుంటే దీన్ని మనం రెండు పార్టీల కింద డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేస్తాం చూద్దాం. బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m ఈ 4rని 2r 2l కింద రాసా. ఎందుకు రాశానో చెప్తా. ఇప్పుడు పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే m ఈజ్ ఈక్వల్స్ టు పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ 2l కాబట్టి బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m ఇంటూ 2lని క్యాపిటల్ M అంటాం ఇంటూ 2r బై r² మైనస్ l² హోల్ స్క్వేర్. ఓకేనా. ఇంకా దీనికి సింపుల్గా రాసుకోవాలంటే బీనెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π 2mr క్యాపిటల్ M అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ r² మైనస్ l² హోల్ స్క్వేర్. బీనెట్ ఎంత వచ్చింది? μ0/4π 2M r బై r² మైనస్ l² హోల్ స్క్వేర్. ఇక్కడ క్యాపిటల్ M అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ క్యాపిటల్ M అంటే ఎవరు చెప్పండి? క్యాపిటల్ M అంటే ఎవరు? మ్యాగ్నెటిక్ మూమెంట్. సో చూశారు కదా దీని డెరివేషన్. మరొక్కసారి చెప్తున్నా చూడండి. ఇది ఒక బార్ మ్యాగ్నెట్, దీని లెంగ్త్ 2l, దీని పోల్ స్ట్రెంగ్త్ m. కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? m ఇంటూ 2l. ఓకేనా. మనం ఏం సైడ్ హెడింగ్ పెట్టాం? అలాంగ్ ద యాక్సియల్ లైన్ అంటే యాక్సియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది. సో నార్త్ పోలు అంటే సెంటర్ నుంచి r డిస్టెన్స్ ఉంటే నార్త్ పోలు r-l డిస్టెన్స్లోని, సౌత్ పోలు r+l డిస్టెన్స్లోని ఉంది.
నార్త్ పోల్ ఇచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ నార్త్ పోల్, సౌత్ పోల్ ఇచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టువర్డ్స్ ద సౌత్ పోల్. బిఎన్ ఎంత ఉంటుంది? మ్యాగ్నెటిక్ మూమెంట్, పోల్ స్ట్రెంగ్త్, డిస్టెన్స్. బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై మ్యాగ్నెటిక్ పోల్ దాని డిస్టెన్స్ ఆర్ బై ఎల్ హోల్ స్క్వేర్. సౌత్ పోల్ ఎంత ఇస్తుంది? పోల్ స్ట్రెంగ్త్ దాని డిస్టెన్స్ ఆర్ బై ఎం బై ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్. ఎయిర్లో కాబట్టి μ0/4π పెట్టాం. అయితే నార్త్ పోల్ దగ్గర ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఈజ్ గ్రేటర్ దాన్ సౌత్ పోల్ కాబట్టి బిఎన్ మైనస్ బిఎస్. ఈ రెండింటిని ఇక్కడ రాసిన తర్వాత μ0/4πm కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడ ఏం మిగిలింది? 1/l మైనస్ ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/r ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ ఉంది. తర్వాత ఈ రెండింటికి ఎల్సిఎం తీసాం, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి వీటికి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ఇక్కడ వచ్చింది. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab అవుతుంది అనమాట. కాబట్టి 4rl అయింది. డినామినేటర్ యాజ్ యూజువల్గా రాసాం. తర్వాత మన కన్వీనియన్స్ కోసం ఈ 4rlని 2r2l కింద రాశాను. ఎందుకు రాశానంటే మనకి ఇక్కడ చెప్పాను m×2l అంటే క్యాపిటల్ M కాబట్టి m×2lగా డివైడ్ చేయడం కోసం దీన్ని 2r2l కింద రాశాను. దీన్ని 2r2l కింద రాశాను. అప్పుడు పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ లెంగ్త్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ అని రాశాను. m×2r డినామినేటర్ యాజ్ యూజువల్. దీన్ని మళ్ళీ నార్మల్గా రాశా. ఎలాగా? 2mr/μ0/4 2mr/r² మైనస్ l² హోల్ స్క్వేర్ అని రాశా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. ఏంటో చూద్దాం. సో ఈ డెరివేషన్ వస్తే మంచిది, రాకపోయినా కూడా ఏం కాదు. సో కాబట్టి మనం చెప్పాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది అని. నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు? బిఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ బిఎస్ కాబట్టి, అంటే దగ్గర ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఈజ్ గ్రేటర్ దాన్ సౌత్ పోల్. ఇది ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఉంది. చూడండి, సౌత్ టు నార్త్ ఈ డైరెక్షన్. బీ నెట్ అంటే ఈ డైరెక్షన్ అంటే సౌత్ టు నార్త్. మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది చెప్పండి? దీనికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉందని చెప్పాం కదా, ఈ డైరెక్షన్లో ఉంటుంది. బీ నెట్ బి సౌత్ టు నార్త్ ఉంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్ టు నార్త్ ఉంటుంది. కాబట్టి యాక్సిల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ టు నార్త్ ఉంటుంది. ఓకేనా? సౌత్ టు నార్త్ ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. బీ నెట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్యారలల్. బి ప్యారలల్ టు ఎం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ప్రూఫ్ అన్నీ పక్కన పెడితే, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? యాక్సిల్ లైన్ మీద ఈ డైరెక్షన్ ఉంటుంది. అంటే సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. అది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటే అటు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి వాల్యూ ఏమని చెప్పాను? కమాన్, μ0/4π. ఇది r డిస్టెన్స్లో ఉంది కదా, 2mr/r² మైనస్ l² హోల్ స్క్వేర్. దీన్ని లాంగ్ మ్యాగ్నెట్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ద షార్ట్ మ్యాగ్నెట్ అనుకోండి. షార్ట్ మ్యాగ్నెట్ అంటే అర్థం ఏంటి? L టెండ్స్ టు 0. L 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π. ఓకేనా? 2mr/. L 0 తీసుకున్నారనుకోండి, r² హోల్ స్క్వేర్ అంటే r⁴ అవుతుంది. r³ అంటే ఎంత అవుతుంది? బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π 2m/r³. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు షార్ట్ బార్ మ్యాగ్నెట్ ఎంత వస్తుంది? μ0/4π 2m/r³. అది ఏ డైరెక్షన్లో ఉంటుంది? సౌత్ టు నార్త్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎం అనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ ఆన్ ఈక్విటోరియల్ లైన్ కూడా చెప్తా. ఓకేనా? కొంచెం ఓపిక పడి వినండి. ఓకేనా? ఇందాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ అలాంగ్ ద యాక్సిల్ లైన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈక్విటోరియల్ లైన్ నేర్చుకోవాలి. అసలు ఈక్విటోరియల్ లైన్ అంటే ఎవరు? అంతే కదా, తెలియాలి కదా. ఈక్విటోరియల్ లైన్ అంటే ఎవరు తెలియాలి కదా, తెలుసుకుందామా? రైట్. ఈక్విటోరియల్ లైన్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు, కష్టపడద్దు. చూడండి, ఒక బార్ మ్యాగ్నెట్ ఇదైతే సౌత్ పోల్ నార్త్ పోల్ ఇది ఉంటే
దీని పోల్ స్ట్రెంగ్త్ ఎంఎం అయితే దాని లెంగ్త్ 2L అయితే ఓకేనా, ఇమ్మీడియట్గా మనం తెలుసుకోవాల్సింది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని తెలుసుకోవాలి. ఓకేనా, ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది మ్యాగ్నెటిక్ మూమెంట్? సౌత్ టు నార్త్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది ఒక బార్ మ్యాగ్నెట్కి సంబంధించింది. మరి ఇప్పుడు ఏమన్నా ఈక్విటోరియల్ లైన్ అన్నా, చూడండి ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ అంటే ఎవరో చూద్దాం. సెంటర్ నుంచి పెర్పెండిక్యులర్గా ఉండి దీన్ని మనం ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఓకేనా, దీన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఎంత డిస్టెన్స్లో ఉంది? r డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్ Pని చూసామనుకోండి. ఇప్పుడు సౌత్ ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పండి? √r² + l². మరి నార్త్ ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పండి? √r² + l². ఓకేనా, క్లియర్గా ఉంది కదా? నార్త్ పోల్ ఎంత డిస్టెన్స్లో ఉంది? √r² + l². సౌత్ పోల్ ఎంత డిస్టెన్స్లో ఉంది? √r² + l². ఇది 2L కాబట్టి ఇది L. ఇప్పుడు మనకు ఒక పాయింట్ క్లియర్గా ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ సౌత్. అంటే ఇటు చూద్దాం, ఈ డైరెక్షన్లో వస్తుందన్నమాట. ఏ డైరెక్షన్ వస్తుంది? ఈ డైరెక్షన్ చూపిస్తాను చూడండి క్లియర్గా. ఈ డైరెక్షన్లో వస్తుంది. దీన్ని బిఎస్ అంటారు, టువర్డ్స్ సౌత్ పోల్. నార్త్ పోల్ అయితే అవే ఫ్రమ్ నార్త్ పోల్, ఇది బిఎన్ అంటాం అనమాట. ఈ రెండింటి రిజల్టెంట్ ఇక్కడ పాయింట్ P దగ్గర స్టడీ చేయాలి. ఈ రెండు వెక్టర్లు కాబట్టి బీనెట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చా? మీకు అర్థమైందని అనుకోవచ్చా? నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? అవే ఫ్రమ్ నార్త్ పోల్. సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు వస్తుంది? టువర్డ్స్ సౌత్ పోల్. రైట్, ఈ రెండింటి రిజల్టెంట్ బీనెట్ అని అంటాము. రైట్, అసలు ఈ బిఎన్ వాల్యూ ఎంత ఉంటుంది? బిఎస్ వాల్యూ ఎంత ఉంటుంది? సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుంది? సేమ్ ఉంటుంది. పోల్ స్ట్రెంగ్త్ సేమ్, డిస్టెన్స్లు కూడా సేమ్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ సేమ్ ఉంటుంది, కానీ డైరెక్షన్ మారుతుంది. అవే ఫ్రమ్ నార్త్ టువర్డ్స్ సౌత్. అయితే ఎంత ఉంటుంది ఇది చెప్పండి? μ0/4π పోల్ డిస్టెన్స్ స్క్వేర్, పోల్ స్ట్రెంగ్త్ బై డిస్టెన్స్ స్క్వేర్, r² + l² హోల్ స్క్వేర్. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇది ఈ లెంగ్త్కి ప్యారలల్ ఉంది, ఇది ఈ లెంగ్త్కి ప్యారలల్గా ఉంది. ఏ లెంగ్త్కి? L కాదు, 2Lకి ప్యారలల్గా ఉంది. చూడండి ఒక్కసారి అక్కడ చూపిస్తాను క్లియర్ కట్గా. ఈ బీనెట్ అన్నది ఓకేనా 2Lకి ప్యారలల్గా ఉంది. బీనెట్ అనేది ఈ 2Lకి ప్యారలల్గా ఉంది. ఓకేనా, బిఎన్ అన్నది ఈ √r² + l²కి ప్యారలల్గా ఉంది. ఓకేనా, ఇది దీనికి ప్యారలల్గా ఉంది, ఇది దీనికి ప్యారలల్గా ఉంది. కాబట్టి bnet/2L ఈజ్ ఈక్వల్స్ టు bn/√r² + l² హోల్ స్క్వేర్. ఎందుకంటే bnet/2L bn/r² + l². ఓకేనా, గమనించారా? bnet/2L bn/√r² + l². కాబట్టి ఇప్పుడు bnet ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? bn ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు నార్త్ పోల్ ఇంటూ 2L/√r² + l². అయితే ఇప్పుడు బిఎన్ వాల్యూ ఎంత?
ఇక్కడ ఎంత వచ్చిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం నీట్గా. సబ్స్టిట్యూట్ చేస్తే చూద్దాం. ఇప్పుడు ఈ బిఎన్ వాల్యూ ఎంత చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ రాసాం μ0/4π m/r² + l² whole square into 2l/√r² + l². ఓకేనా? m × 2l ఎంత అవుతుంది చెప్పండి. స్మాల్ m × 2l ఎంత అవుతుంది చెప్పండి. మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ r² + l² పవర్ 2, ఇది పవర్ 1 అంటే ఎంత అవుతుంది. r² + l² పవర్ 3. రూట్ అంటే అర్థం ఏంటి, పవర్ 1/2 కదా. bnet = μ0/4π m/ రూట్ అంటే /2 కదా, పవర్కి /2 కదా, r² + l² హోల్ పవర్ 3/2. అది విషయం. అది ఏ డైరెక్షన్లో ఉంది, బీనెట్ ఏ డైరెక్షన్ ఉంది చూడండి, నార్త్ టు సౌత్ ఉంది. అంటే ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఏ డైరెక్షన్ ఉంది, నార్త్ టు సౌత్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది, నార్త్ టు సౌత్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ ఉంది, సౌత్ టు నార్త్. ఓకేనా? కాబట్టి బీనెట్ అన్నది యాంటీ ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్. అది ఒక పాయింట్. ఇఫ్ ఇట్ ఈస్ ద షార్ట్ మ్యాగ్నెట్, ఎల్ 0 కదా, షార్ట్ మ్యాగ్నెట్కి ఎల్ టెండ్స్ టు 0. ఇది 0 అయితే అప్పుడు ఎంత అవుతుంది, బీనెట్ = μ0/4π m/r² పవర్ 3/2 అంటే r³ అవుతుంది. m/r³ అవుతుంది. అది ఎలా ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు క్లియర్ కట్గా గమనించగలరు. ఓకేనా? సో నేను రెండింటి డెరివేషన్ చెప్పాను, మీకు అర్థమైతే మంచిది, లేకపోతే ఏం కాదు, ఫార్ములాస్ అయినా కనీసం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందాక దానికి కంటిన్యూషన్. ఇందాక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ ఏం చెప్పాం, అలాంగ్ ద యాక్సిల్ లైన్ చెప్పాం, అలాంగ్ ద ఈక్విటోరియల్ లైన్ చెప్పాం. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ కావాలనుకోండి, ఫస్ట్ డోంట్ గెట్ టెన్షన్. ఇప్పుడు ఈ డిస్టెన్స్కి ఈ లెంగ్త్ ప్యారలల్గా లేదు, పెర్పెండిక్యులర్గా లేదు. ప్యారలల్గా ఉందని సేమ్ లైన్ అనుకోండి, యాక్సిల్ లైన్ అంటాం. పెర్పెండిక్యులర్ ఉందనుకోండి, ఈక్విటోరియల్ అంటాం. ఈ డిస్టెన్స్కి ఇది ప్యారలల్గా లేదు, పెర్పెండిక్యులర్గా లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని రెండిటి కింద డివైడ్ చేస్తాం. మ్యాగ్నెట్ని రెండిటి కింద డివైడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేద్దాం చూడండి. డిస్టెన్స్కి సేమ్ డైరెక్షన్లో ఉండే ఒక మ్యాగ్నెట్ కింద, డిస్టెన్స్కి పెర్పెండిక్యులర్గా ఉండే ఒక మ్యాగ్నెట్ కింద డివైడ్ చేద్దాం. సౌత్ నార్త్, సౌత్ నార్త్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ Pకి ఇది ఒక మ్యాగ్నెట్ ఎలా ఉంది, యాక్సిల్ లైన్ ఉంది. కాబట్టి దాన్ని B1 అనండి. μ0/4π ఓకేనా, 2m/r³. ఓకేనా? ఈ లైన్కి ఈ మ్యాగ్నెట్ ఎలా ఉంది చెప్పండి, పెర్పెండిక్యులర్ ఉంది, అంటే ఈక్విటోరియల్ అనమాట. B2 అనండి. ఈక్విటోరియల్కి ఏ డైరెక్షన్ ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంది. కాబట్టి B2 ఎంత అయింది, μ0/4π. ఇందాకే ప్రూవ్ చేసాం m/r³ అని. ఇప్పుడు ఈ రెండింటి రిజల్టెంట్ ఇది అనుకోండి, బీనెట్. బీనెట్ = పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, √B1² + B2². బీనెట్ రైట్ √μ0/4π 2m/r³ whole square plus μ0/4π
m/r³ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఆ రకంగా మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు యాక్సిల్ లైన్ నేర్చుకున్నారు, ఈక్విటోరియల్ లైన్ నేర్చుకున్నారు. అట్ ఎనీ పాయింట్ కావాలనుకోండి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలంటే, ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకోండి. ఓకేనా? ఇది సౌత్ అనుకోండి, నార్త్ అనుకోండి. ఆబ్వియస్లీ ఏంటనుకుంటారు, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m అనుకుంటాం కదా. దీనికి సెంటర్ నుంచి r డిస్టెన్స్లో యాక్సిస్కి థీటా యాంగిల్ చేస్తూ r డిస్టెన్స్లో ఉండే పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నారు. ఒక ఈజియెస్ట్ వే ఉంది. ఇంతకుముందు చాలా టఫ్ మెథడ్లో చేసేవాళ్ళం, ఇప్పుడు చాలా ఈజీ మెథడ్లో చేస్తాం. ఎలా అంటే, ఈ బార్ మ్యాగ్నెట్ ఈ డిస్టెన్స్కి ప్యారలల్గా లేదు, పెర్పెండిక్యులర్గా లేదు కదా. ప్యారలల్గా ఉంటే యాక్సిల్ లైన్ వేస్తాం, పెర్పెండిక్యులర్ ఉంటే ఈక్విటోరియల్ లైన్ వేస్తాం. ప్యారలల్గా లేదు, పెర్పెండిక్యులర్ లేదు. కానీ ఒక టెక్నిక్ ఉంది. ఈ మ్యాగ్నెట్నే రెండు కాంపోనెంట్స్ కింద రాద్దాం. ఎలాగా చూద్దాం. ఇది కదా పాయింట్, r డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఇది కదా. ఇప్పుడు మ్యాగ్నెట్ని ఈ డైరెక్షన్లో ఒకటి, ఈ డైరెక్షన్లో ఒకటి మార్చుదాం. అర్థమవుతుందా? అంటే ఇలాగిలా మార్చుదాం. ఎమ్ని ఈ డైరెక్షన్లో, ఇది థీటా కదా, ఈ డైరెక్షన్ m ఉండేది. మరి ఈ డైరెక్షన్ ఎంత ఉంటుంది చెప్పండి? m cos θ. ఈ డైరెక్షన్ ఎంత ఉంటుంది? m sin θ. అంటే m cos θ మ్యాగ్నెట్ మూమెంట్ ఉండే ఒక మ్యాగ్నెట్ కింద, m sin θ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండే ఇంకో బార్ మ్యాగ్నెట్ కింద, రెండు బార్ మ్యాగ్నెట్ల కింద మనం మార్చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ P చూడండి, ఈ పాయింట్ Pకి ఈ బార్ మ్యాగ్నెట్ ఉంది కదా, ఏమవుతుంది? యాక్సిల్ లైన్ అవుతుంది. ఆ డిస్టెన్స్ యాక్సిల్ లైన్ అవుతుంది. దాని పేరు B1 అని పేరు పెట్టండి. అది ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్ నార్త్ డైరెక్షన్ ఉంటుంది. యాక్సిల్ లైన్ అయితే సౌత్ నార్త్ డైరెక్షన్ ఉంటుంది. ఇంకో బార్ మ్యాగ్నెట్ ఉంది. ఏంటిది? ఇది. ఇది ఇచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఈ పాయింట్కి ఇది ఈక్విటోరియల్ లైన్ ఉంది కాబట్టి ఇది ఇచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 అనండి. దీనిది ఏంటంటే m cos θ కాబట్టి అది రాద్దాం. ఈ B1 ఎంత ఉంటుంది ఇక్కడ రాసిన. B1 = μ0/4π m cos θ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండే యాక్సిల్ లైన్, అంటే 2m cos θ ఉండే యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్గా 2m, cos θ కాబట్టి cos θ r³. అది ఫస్ట్ మ్యాగ్నెట్. యాక్సిల్ లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చే ఫస్ట్ మ్యాగ్నెట్. సెకండ్ మ్యాగ్నెట్, దీనికి పాయింట్ ఏమవుతుంది? పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. μ0/4π ఎంత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండే పెర్పెండిక్యులర్ బైసెక్టర్? m sin θ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండే ఈక్విటోరియల్ లైన్. ఇది ఈ మ్యాగ్నెట్కి ఇది ఈక్విటోరియల్ లైన్ అవుతుంది కాబట్టి m/r³. కాకపోతే m sin θ కాబట్టి m sin θ/r³. సరే, అయితే ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి? పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి B √B1² + B2². ఇది రాసుకున్నాం అనుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే μ0/4π m/r³ √1 + cos² θ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అర్థమవుతుందా? అట్ ఎనీ పాయింట్ కావాలనుకోండి, అట్ ఎనీ పాయింట్ r డిస్టెన్స్లో థీటా యాంగిల్లో కావాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? μ0/4π m/r³ × 1 + cos² θ. కాకపోతే ఈ θ ఎలా తీసుకోవాలి? యాక్సిల్ లైన్కి θ తీసుకోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఒక పోల్ వల్ల నేర్చుకున్నారు, బార్ మ్యాగ్నెట్ వల్ల 3 కేసులు నేర్చుకున్నారు. ఇంకోటి ఉంది, ఏంటిది? హార్షూ పోల్ మ్యాగ్నెట్ అని ఒకటి ఉంది. దాన్ని కూడా మీరు నేర్చుకున్నారంటే
నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు చెప్పానని. ఓకేనా. హార్షూ పోల్ మ్యాగ్నెట్ అని ఒకటి ఉంది. అంటే ఒక బార్ మ్యాగ్నెట్ మనం ఈ షేప్లో బెండ్ చేసాం అనుకోండి. హార్స్ షూ పోల్ అంటే హార్స్కి కిందన వేస్తాం కదా, ఇలాంటిది ఈ షేప్లో వేస్తాం కదా, అలాగ మ్యాగ్నెట్ ఉంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మిడ్ పాయింట్లో ఎంత అవుతుంది అన్నది ఒక పాయింట్ అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ పోల్కి పోల్ స్ట్రెంగ్త్ ఎమ్, ఈ పోల్ స్ట్రెంగ్త్ ఎమ్, దీని డిస్టెన్స్ ఎంత ఆర్ అనుకోండి. మరి ఇది మిడ్ పాయింట్ అన్నాం కదా, పీని ఎంత డిస్టెన్స్లో ఉంది, r/2 డిస్టెన్స్ ఉంది. ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, r/2 డిస్టెన్స్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ద నార్త్ పోల్ అవే ఫ్రమ్ నార్త్ పోల్, ఓకేనా, టువర్డ్స్ సౌత్ పోల్, ఓకేనా, అవే ఫ్రమ్ నార్త్ పోల్ టువర్డ్స్ సౌత్ పోల్ ఎంత డిస్టెన్స్, r/2. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ద నార్త్ పోల్ ఎంత, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ది నార్త్ పోల్ ఎంత, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ద సౌత్ పోల్ ఎంత చూద్దాం. ఇవి పోల్స్ కదా, ఇది నాట్ టోటల్ మ్యాగ్నెట్, పోల్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గివెన్ బై ది నార్త్ పోల్ ఎంతో చూద్దాం. పోల్తో మనం మాట్లాడుతున్నాం కాబట్టి Bn = μ0/4π. మనం పోల్ని బట్టి మాట్లాడుతాం. పోల్ స్ట్రెంగ్త్ ఎంతది, m. ఎంత డిస్టెన్స్లో ఉంది, r/2 హోల్ స్క్వేర్, ఓకేనా. Bn = μ0/4π m/r²/4 ఈ /4ని పైకి పంపిస్తే ఇంటూ 4 అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ది నార్త్ పోల్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ది సౌత్ పోల్ చూడండి. పోల్ స్ట్రెంగ్త్ డిస్టెన్స్ μ0/4π, దాని పోల్ స్ట్రెంగ్త్ ఎంత, m. అది ఎంత డిస్టెన్స్లో ఉంది, సేమ్ r/2 డిస్టెన్స్, మిడ్ పాయింట్ కదా. ఇదెంత, ఈ టోటల్ r అయితే ఇది ఎంతది, r/2 డిస్టెన్స్లో ఉంది. కాబట్టి Bs = μ0/4π m/r²/4. సో అది Bs అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత తీసుకోవాలమ్మా చూడండి. Bnet = Bs + Bn, సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది, μ0/4π, రెండు చోట్ల μ0/4π ఉంది, m/r² రెండు చోట్ల ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 + 4 8 అనమాట. కాబట్టి μ0/4π, ఇది స్మాల్ m పోల్ స్ట్రెంగ్త్ అనమాట, μ0/4π 8m/r². ఎంత మరి ఇక్కడ రాద్దాం, ఎంతది, μ0/4π 8m/r², μ0/4π 8m/r². ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రూఫ్ అనమాట. సో మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బార్ మ్యాగ్నెట్ నేర్పాను, పోల్ నేర్పాను, హార్షూ పోల్ మ్యాగ్నెట్ కూడా నేర్పాను, ఓకేనా. సో ఇవి ప్రూఫ్లు, ఓకేనా.